S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశం అంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడూ చిన్నగా ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు వెజైనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్, యోని భాగంలో ఆడవాళ్ళకు వచ్చే యోని భాగంలో వచ్చే ఇన్ఫెక్షన్స్, అందులో ఒకటి ఈస్ట్ ఇన్ఫెక్షన్. దీని గురించి చూద్దామండి ఈ వీడియోలో. ఎందుకంటే చాలామంది సఫర్ అవుతున్నారు. రీసెంట్గా కొంతమంది కాల్ చేసి అడిగారు. సో వీడియోలో ఏంటి అలాని ఒక్కొక్కటికి మీకు డీటెయిల్గా క్లియర్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది. సో క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకొని పోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? టాపిక్లోకి వెళ్ళినట్టయితే వెజైనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది అయితే సఫర్ అవుతున్నారండి. సో ఎందుకంటే ఇది ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. మనం ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ చెప్పుకోవచ్చు, లేదా ఫంగస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ చెప్పుకోవచ్చు, లేదా వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ కూడా చెప్పుకోవచ్చు అండి. కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ అయితే వస్తూ ఉంటుంది, ఫంగస్ వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటుంది, అదేవిధంగా బ్యాక్టీరియా వల్ల వస్తూ ఉంటుందండి. మెయిన్గా ఎక్కువగా బ్యాక్టీరియా వల్ల ఎక్కువగా మనము ఈ లేడీస్లో చూసుకోవచ్చు. దీన్ని బ్యాక్టీరియా వజినైటిస్ కూడా చెప్పుకోవచ్చు అండి. ఓకేనా? సో అదేవిధంగా ట్రైకోమోనాసిస్ కూడా చెప్పుకోవచ్చు. ఇది మెయిన్గా వెజైనా ఏదైతే ఉందో, సో ఈ ఏరియాలో సో ఎప్పుడైతే ఇంటర్కోర్స్ చేసి సో సెక్స్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా సో హైజీన్ లేకుండా పోవడం వల్ల ఆ టైంలో వస్తూ ఉంటుంది. పోతే ఆ వెజైనా ఏరియా భాగంలో కొంచెం క్లీన్గా పెట్టుకోపోవడం వల్ల వస్తూ ఉంటుంది. సో వెజైనా అనేది సెల్ఫ్ క్లీన్జింగ్ ఆర్గాన్ అండి. పర్టికులర్గా మనము క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ అప్పర్ ఏదైతే ఉందో ఆ భాగంలో మాత్రం క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి. పోతే ఈ ప్రాబ్లం వచ్చాక వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉండడము, పెయిన్ఫుల్ ఏదైతే ఉందో యూరిన్ వెళ్ళేటప్పుడు పెయిన్ ఎక్కువగా ఉండడము, బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది, లైట్గా ఇచ్చింగ్ ఉంటుంది, అదేవిధంగా ఒక్కొక్కసారి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అదేవిధంగా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ అనేది కామన్గా మనం చూడొచ్చండి. ఇది నాట్ ఓన్లీ ఈస్ట్ ఇన్ఫెక్షనే కాదు, ఎస్టీడీలో ఏదైనా వేరే ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది కొంతవరకు చూడొచ్చు. సో ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసుకొని మీరు ఏదైతే ఉందో సో ట్రీట్ చేసుకోవడం మంచిదండి. సో ట్రీట్మెంట్ అయితే తీసుకోండి, క్లియర్ చేసుకోవచ్చు కొన్ని ఇన్ఫెక్షన్. బట్ కొన్ని ఎస్టీడీ ఇన్ఫెక్షన్లు అయితే ఏదైతే ఉందో సో ట్రీట్మెంట్ ద్వారానే క్లియర్ చేసుకోగలమండి. కొంతమంది లేడీస్ ఏం చేస్తున్నారంటే రీసెంట్గా నాకు కాల్ చేసి, సార్ నాకు ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇది చాలా రోజుల నుంచి ఉంది, మరి నేను కౌన్సిలింగ్ చేశాను, ఏంటమ్మా మరి ఇన్ని రోజులు ఏంటమ్మని అడిగే కొద్దికి, సరే ఇదేదో చిన్న ప్రాబ్లం అని నేను పెద్దగా నెగ్లెక్ట్ చేశాను. సో కొన్ని ఇన్ఫెక్షన్స్ అయితే ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు అండి. కొన్ని ఎస్టీడీ ఇన్ఫెక్షన్ అయితే టైం పడుతుంది అనమాట. అది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్ఫెక్షన్ వచ్చాక సో దేనివల్ల వచ్చింది, ఒకవేళ ఇంటర్కోర్స్ సెక్స్లో కలవడం ద్వారా వచ్చిందా లేదా అలానే వచ్చిందా, మోస్ట్లీ ఈ కొన్ని ఈస్ట్ ఇన్ఫెక్షన్ కానీ ఈ ఏదైతే ఉందో ట్రైకోమోనాసిస్ కానీ ఈ బ్యాక్టీరియా వజినైటిస్ కానీ సో ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి కలవకపోయినా వస్తూ ఉంటుంది. బట్ కలిసాక ఏదైతే ఉందో కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటుంది. సో అది చూసుకొని మీరు ట్రీట్ చేసుకోవడానికి చాలా చాలా మంచిదండి. ఓకేనా? సో నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. సో కొంతమంది క్వశ్చన్ అయితే అడిగారు, సార్ మరి ఇంకా కొంతమంది, సార్ మరి ఈ క్లీన్ చేసుకోమని చెప్తుంటారు కదని, ఇది సెల్ఫ్ క్లీన్జింగ్ ఆర్గాన్ అండి, మీకు చెప్పాను కదా. సో సెల్ఫ్గా క్లీన్ చేసుకుంటుంది వెజైనా. బట్ అప్పర్ పార్ట్ ఏదైతే ఉందో సో క్లీన్ చేసుకోవడం ట్రై చేయండి. ఓకేనా? సో ఆఫ్టర్ సెక్స్ ఏదైతే ఉందో మీరు కలిసాక చెప్తున్నాను. సో వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే సో దీని గురించి కొంచెం బ్రీఫ్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా కొన్ని ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయండి, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా సో ఆడవాళ్ళలో వచ్చే ఆ ఇన్ఫెక్షన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యంలో మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అందరికీ నమస్తే.